హలో నమస్తే అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు పవన్. టికెట్ ఫినల్ టాస్క్లు అయితే కనుక చాలా రసవత్తంగా జరుగుతుంది. నువ్వా నేను అన్నట్లుగా అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇలాగా ఈ సీజన్ లాస్ట్కి వచ్చింది కదా. సో ఈ లాస్ట్కి వచ్చినప్పుడు డెఫినెట్ గా 100% ఎఫర్ట్ పెట్టేసి టాప్ 5 లో నేను ఉండాలి అన్నట్లు ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఆడుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి గేమ్ చూడడానికి అయితే కనుక చాలా బాగున్నాయి. సో గేమ్ లోకి వెళ్తే కనుక మన ఎలాగో నిఖిల్ వాళ్ళు వచ్చి ఎలా అయితే ఆడిచ్చారో టాస్క్లు సేమ్ అదే విధంగా అదే ప్రాసెస్ లో ఇప్పుడు మానస్ ప్రియాంక వచ్చి సేమ్ టాస్క్ అలాగే టాస్క్లు పెట్టి ఆడిస్తారన్నమాట వాళ్ళ సమక్షంలో. నిన్న వచ్చేసి బ్యాలెన్సింగ్ టాస్క్ స్పీడ్ మీద అలా ఆడిస్తే కనుక ఈ రోజు వచ్చేసి మానస్ ప్రియాంక స్కిల్ మీద అనమాట. స్కిల్ మెంటల్ స్ట్రెంత్ స్కిల్ మీద ఫన్ మీద ఆడిచ్చారనమాట. ఈ టాస్క్లు అయితే కనుక చాలా ఫన్గా ఉన్నాయి. మామూలు ఫన్ అయితే లేదు అసలు. వీళ్ళు కంటెంటర్ విన్ అవుతారా అనుకున్న వాళ్ళు అవలేదు, వీళ్ళంత సీన్ లేదు విన్ అవ్వలేరులే అనుకున్న వాళ్ళు విన్ అయ్యారు. అది ఎవరయ్యారు అనేది క్లియర్గా చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్, స్కిప్ చేయకుండా. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు అయితే కనుక లైక్ చేయడం డెఫినెట్గా మర్చిపోవద్దు. ఓకే, మనం వీడియోకి వెళ్ళిపోదాం. సో నిన్న ఎపిసోడ్ లాగా సేమ్ మానస ప్రియాంక వచ్చి టాస్క్లు పెడతారు. ఫస్ట్ టాస్క్ వచ్చేసి సుడోకో టైప్ అనమాట. సుడోకో అంటే మనకు సుడోకో తెలియదే ఉంది, సుడోకో టైప్లో ఉంటారు. సో ఉంటుంది గేము. అసలు ఈ టాస్క్ లోకి ఎవరెవరిని తీసుకున్నారు కంటెస్టెంట్లుగా అంటే చెప్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మన నిఖిల్, నబీలు, పృథ్వీ, ప్రేరణ, అవినాష్ ఈ 5 అయితే కనుక కంటెస్టెంట్లుగా పార్టిసిపేట్ చేశారు ఈ 2 టాస్క్లకి. మానస ప్రియాంక ఆడించే టాస్క్లకి ఈ 5 కంటెస్టెంట్లు అయితే ఉన్నారు. ఫస్ట్ అయితే కనుక ఇదే సుడోకో టైప్ లో గేమ్ పెట్టారు. ఆ గేమ్ లో అనుకోని విధంగా ఇప్పుడే చెప్పాను కదా, అన్ఎక్స్పెక్టెడ్ ఎవరైతే టాస్క్ గెలిచారని చూసావా వాళ్ళే అవినాష్ అనుకోని విధంగా టాస్క్ గెలిచారు ఈ ఐదుగురు కంటెస్టెంట్ లో. మామూలుగా లేదు, మనోడికి అయితే కనుక ఎక్కడో నడుస్తుంది అనమాట సుడి. టాస్క్ అయితే గెలిచారనమాట. సో ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గెలవాలన్న వాళ్ళు గెలుస్తానని ఓడిపోతానని చెప్పేసి. మొన్న పృథ్వీని చూసుకుంటే కనుక ఆటో టాస్క్ ఉంది కదా, ఆటోలో నుంచి కొంతమంది తోసేయాలి. ఆ టాస్క్ లో లేడీస్ అందరూ కొంతమంది తోసేసి రోహిణిని వాళ్ళందరం తోసి నేను తోపు, నేను విన్నర్ని, ఇది నా ఆటో, ఇది నా అడ్డా, ఇది నా గేమ్ అని చెప్పేసి చాలా కొంచెం ఓవర్ యాటిట్యూడ్ ఓవర్ బిహేవియర్ అని చూపించాడు కదా. ఇంకెవరు ఆల్రెడీ అంత సీన్ లేదు, నేను తోపు గేమ్స్ లో టాస్క్ లో నేను తోపు అన్నట్లుగా ఉన్నాడు కదా. బట్ అది ఇక్కడ తొక్కేసింది అనమాట. ఎప్పుడు అలా ఎక్కువ రెచ్చిపోకూడదు, సో రెచ్చిపోతే పుచ్చిపోతారు అన్నట్లుగా. సో అలాగే ఇక్కడ చాలా డౌన్ అయిపోయి గేమ్ ఆడలేడు. టాప్ 5కి వెళ్తాడా లేదా టాస్క్లో గెలిచాను అని ఆలోచిస్తే కనుక వెరీ లో లెవెల్లో ఉన్నాడు టాప్ 5లోకి వెళ్ళడానికి ఈ టాస్క్లు ఆడి పృథ్వీ. సో ఆ విధంగా చూసుకుంటే కనుక వాళ్ళందరినీ మార్చి వాళ్ళందరినీ దాన్ని ఏమంటారు మించి రోహిణి నిన్న విన్ అయితే ఈ రోజు అయితే కనుక ఈ టాస్క్ లో అవినాష్ విన్ అయ్యాడు కదా. మామూలుగా లేదు కదా ట్విస్ట్. ఇప్పుడు సెకండ్ టాస్క్ వచ్చేసి మన క్రికెట్ టైప్ అనమాట. ఇది క్రికెట్ టైప్ అంటే తెలుసు కదా, ఒక బోర్డు పెడతాడనమాట. ఒక బోర్డు పెట్టి ఆ బోర్డు మీద ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ పెట్టి ఆ పక్కన ఒక బొమ్మ ఉంటుంది. పక్కన బొమ్మ నుంచి ఒక చిన్న స్టిక్ పెట్టి కొడతా ఉండాలి. అక్కడ వెళ్ళిన తర్వాత 6, 4, 3, 6, 4, 2 సింగిల్ అలా ఉంటాయి. నో బాల్, వైడ్, అవుట్. సో ఇలాగ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ లో హోల్లో పెడితే కనుక అవుట్ అయిపోతాడు. సో హోల్లో పడితే అవుట్ అయిపోతారు. ఈ విచిత్రం ఏంటంటే ఈ టాస్క్ లో కూడా మన అవినాష్ విన్ అయ్యాడు. మామూలుగా కలిసి రావట్లేదు కదా లక్ అవినాష్కి. ఫస్ట్ నబీల్ చూసుకుంటే కనుక 4 సిక్స్లు కొడితే తర్వాత పృథ్వీ ఏమో 5 సిక్స్లు కొడతాడు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక మన అవినాషే విన్ అవుతాడు అనమాట. మామూలుగా లేదు, అవినాష్ ఏదో ఎక్కడో నక్కతోక తొక్కొచ్చాడేమో అనిపిస్తుంది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. ఓకే, నామినేషన్ షీల్డ్ వాడుకున్నాడు. ఇంకొకటి స్వాప్ చేసి నామినేషన్ ఉన్నప్పుడు స్వాప్ చేసి సేవ్ అయ్యాడు. ఇప్పుడు ఏంటో ఈ 2 టాస్క్లు గెలిచి టికెట్ ఫినల్ కంటెంటర్గా నిలిచాడు. మామూలుగా లేదు కదా లక్ అనేది, ఎక్కడో లక్ కలిసి వస్తుంది. లక్తో పాటు గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు. అసలు మామూలుగా లేదు. మొన్న నిన్నటి రోహిణి, ఈ రోజు అంటే అవినాష్ దుమ్ము దులిపేస్తున్నారు. అసలు మామూలు ఒక రేంజ్ లో ఆడుతున్నారు. ఇదేంట్రా బాబు వీళ్ళు ఆడలేరు అనుకున్న వాళ్ళే ఇలా ఆడేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళే మన ప్రేరణ, నబీలు, పృథ్వీ వీళ్ళు ఎలా ఉన్నారంటే
నీకు అంత సీన్ లేదు, నువ్వు గేమ్ ఆడలేవు అని చెప్పేసి వీళ్ళలో ఒక పాజిటివ్నెస్ కావాలని రెప్పించారేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళు అనడం వల్ల మరేంటో తెలియదు, కానీ వీళ్ళు ఇంకా ఫుల్ ఎఫర్ట్ పెట్టి ఒక రేంజ్లో దూసుకెళ్ళిపోతున్నారు గేమ్స్ ఆడడంలో. సో నేను మొన్న చూసుకుంటే కనుక బ్యాలెన్సింగ్ టాస్క్లో అప్పుడు లాస్ట్ వీక్లో రోహిణి ఎలా చేసింది, అసలు ఎంత పెయిన్ అయినా సరే అలా నుంచుని పక్కన పృథ్వీ బాడీ స్ట్రెంత్, ఫిజికల్గా స్ట్రెంత్ ఉన్న వ్యక్తి గేమ్ ఆపోజిట్ కంటెస్టెంట్ ఉన్నప్పుడు అతను ముందు కూడా ఫుల్ ఫోకస్ చేసి బ్యాలెన్స్ చేసుకుంటూ గేమ్ కొట్టింది రోహిణి. సూపర్ కదా. అలాగే అవినాష్ని కూడా చాలా మంది పృథ్వీ అన్నాడు, ఏమేస్తున్నావు మచ్చా నువ్వు కామెడీ తప్ప ఏం చేయట్లేదు, గేమ్ ఆడుతున్నావా, కామెడీ ఒకటి సరిపోద్దా అన్నాడు. మరి ఈరోజు ఏం జరిగింది, పృథ్వీ ఉన్న టాస్క్లోనే అతను ముందే గెలిచాడు. మరి దీన్ని ఏమంటారు, ఎప్పుడు కూడా ఒక పర్సన్ని అట్లా టూ మచ్గా మాట్లాడితే అదాపాతాలను తొక్కాలని చూస్తే కనుక తొక్కును డమ్మును పైకి వస్తారనమాట. అంటే బాల్ కొడితే ఎలా రియాక్ట్ అయి పైకి వస్తుందో అలాగే వీళ్ళు ఎంత చీప్గా చూసి మాట్లాడారు, నువ్వు అంత సీన్ లేదు ఆడలేవు అని అన్నారో సేమ్ వాళ్ళ సత్తా ఇప్పుడు టికెట్ ఫైనల్ టాస్క్లో చూపిస్తున్నారు, మామూలుగా చూపించట్లేదు కదా. మీరేమంటున్నారు డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి. నేను అన్నది రైటా రాంగా లేదా కావాలని అంటున్నాను, మీకు అర్థమవుతుంది కదా. సో కమెంట్ అయితే చేయండి, డెఫినెట్గా మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు అభిప్రాయం తెలియజేస్తేనే నేను ఎలా చెప్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, సో ఇది రైటా రాంగా అనేది కూడా నాకు క్లారిటీ వస్తుంది. సో అప్పుడు ఇంకా వీడియోలు బాగా చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మీ అభిప్రాయాన్ని డెఫినెట్గా కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి, మర్చిపోవద్దు. సో ఈ విధంగా చూసుకుంటే కనుక నిన్న టాస్కుల్లో మన రోహిణి వచ్చేసి మెగా చీఫ్ టాప్ 5కి కంటెండర్గా నిలిచింది టాస్కుల్లో ఆడడానికి. ఇప్పుడేంటో అవినాష్ మెగా టికెట్ టు ఫైనల్ టాస్క్ కంటెండర్గా నిలిచాడు. ఇద్దరు టికెట్ టు ఫైనల్కి కంటెండర్గా నిలిచారనమాట. ఎవరికి ఎన్ని పాయింట్స్ వస్తే క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఈ టాస్క్లు ఆడించడంలో అవినాష్కి అయితే 43 పాయింట్స్ వచ్చాయి, మన ప్రేరణకు వచ్చి 30+ పాయింట్స్ వచ్చాయి, పృథ్వీకి వచ్చి 30 పాయింట్స్ వచ్చాయి, నబీల్కి వచ్చి 24. నబీల్ 24 వచ్చాయి. నిన్న టాస్క్లో ఎవరినైతే ఎలాగైతే బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి ఈ టాస్క్ నుంచి తొలగించారో, అంటే గేమ్స్ ఆటకు అనర్హుడు అన్నట్లుగా తొలగించారు నిన్న విష్ణుప్రియని. సో ఈ టాస్క్లు అయితే కనుక 2 టాస్కులు చూసుకుంటే కనుక చూస్తే మన నబీల్ని అయితే కనుక ఇదేంటి గేమ్స్ ఆటకు అనర్హుడు అని బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి తొలగించడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తెలిసింది నబీల్కి, నేను తోపు టాస్క్లు బాగా ఆడతా, అది ఇది నువ్వు ఆడలేవు అని చెప్పి నబీల్ కూడా అన్నాడు కదా. సో ఇప్పుడు అతను కూడా తెలిసి వచ్చింది అనమాట. అన్న ప్రతి ఒక్కరికి ఈ టాస్కులు వీళ్ళు రుజువు చూపిస్తున్నారు, మామూలుగా లేదు. సో వీళ్ళ పాయింట్స్ అయితే ఇలా ఉన్నాయి. నిన్నేమో టికెట్ ఫైనల్కి చెప్పాను కదా, రోహిణి ఈ రోజేమో టికెట్ ఫైనల్ కంటెండర్గా మన అవినాష్ అయితే ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఓవరాల్గా వీళ్ళు హీరోలు అన్నవాళ్ళు జీరోలు అయ్యారు. వీళ్ళు జీరోలు రా, అంత సీన్ లేదురా అన్నవాళ్ళు హీరోలు అయ్యారు. ఈ టాస్కులు చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఎప్పుడు కూడా అందుకనే ఒకరిని తక్కువ చిన్న చూపు చూసి మాట్లాడిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది, లేకపోతే టాస్కులు ఓడిపోవడం జరిగింది. అప్పుడు కూడా మనం లాస్ట్ సీజన్లో చూసుకుంటే కనుక సోనియా కూడా అంతే, ప్రతి ఒక్కరిని చాలా తక్కువ చేసి మాట్లాడేది, చాలా చిన్న చూపు చేసి మాట్లాడేది. ఆయనకి అంత సీన్ లేదు, ఆడలేవు, నువ్వు వేస్ట్ అన్నట్లుగా మాట్లాడేది. అట్లాంటి అమ్మాయిని బయట పంపించారు. సో ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా చూస్తారు, చూసుకుంటూ ఊరుకోరు. ప్రతి ఒక్కరు ఎవరు అలా ఆడుతున్నారు ఏంటి కథ అని తెలుసుకుని వాళ్ళ ఓట్లేసి బయట పంపించేస్తారు అనమాట. ఓకే, అలా ఉంటుంది. సో ఈరోజు చూసుకుంటే కనుక మార్నింగ్ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చూపించాను కదా. సో అలా చేసిన ప్రతి ఒక్కరు కూడా లీస్ట్లో ఉన్నారు ఓటింగ్ రేట్ అనేది. నబీల్ చూసుకున్నా, ప్రేరణ చూసుకున్నా, సో విష్ణుప్రియ చూసుకున్నా, వీళ్ళందరూ కూడా చాలా లోలో 7 to 8% ఉన్నారు. 7-8 అంతే, 7-8. సో ఎప్పుడు కూడా అలా చేయకూడదు అనిపించి ఇప్పుడన్నా తెలుసుకుంటే బెటర్. వాళ్ళు ఇప్పుడు కన్నా మంచిగా ఆడుకుంటే కనుక ఈ వీక్లో కొంచెం ఓటింగ్ పర్సెంటేజ్ అని పెరుగుద్ది. సో ఇప్పుడు దాకా మాట్లాడిన వీడియోలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం డెఫినెట్గా కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ కొత్తగా చూస్తే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా
లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకని అడుగుతున్నా అంటే పదే పదే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏం లైక్ చేస్తాంలే, ఇంకోళ్ళు ఎవరైనా చేస్తారులే, మనం చేయకపోతే ఏమైనా పెద్ద ప్రాబ్లం వచ్చిందా, ఇంకోళ్ళు చేస్తారులే, ఎవరైనా చేస్తారు అనుకుంటే కనుక అందరూ అనుకుంటే కనుక ఎవరు లైక్ చేయరు. సో ప్రతి ఒక్కరు కూడా చూసిన వెంటనే కొంచెం లైక్ చేసి నాకు పుషింగ్ ఇచ్చి నాకు సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. నా వీడియో ఇంకొంతమందికి రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నా ఛానల్ గ్రోత్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా నాకు సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మీరు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని 100% అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.